హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గాయస్, ఈరోజు ఏంటి తమ్నైల్ ఒకటి చూసేసి ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా? కానీ జస్ట్ ఇంట్రడక్షన్ కోసం అని చేశాను ఇక్కడ, ఎందుకంటే అక్కడ స్కిన్ అయితే లేదు. సో మీరు చూస్తున్నారుగా, స్కిన్ లేదు నాకు. సో బెడ్ వార్స్ అయితే ఆడదాం మనం. ఇది పోజా వాళ్ళంతా బెడ్ వార్స్ ఏంటి కిక్ చేసేసాడా? 914 ఓకే. సోలో బెడ్ వార్స్ అయితే ఆడదాం. మనకి బాగా వచ్చని చెప్పేసి ప్రోజావా లాంచర్లో నేనైతే సోలోస్ అయితే యాక్సెప్ట్ చేశాను దీంట్లో. కానీ చూద్దాం ఎలా ఉంటుందో. స్టార్ట్ అయిందా? ఎస్, అంటే మరీ అట్లని కాదు, కానీ ఒకసారి అయితే ఆడాను తెలుసుకుందామని చెప్పి ఎలా చేయాలని. కాబట్టి మీకోసం చూపించాలని బెడ్ వార్స్ వీడియోస్ అయితే ఇక్కడే చేస్తున్నాను. మనకి క్యూబ్ క్రాఫ్ట్ హైవ్లో మనకి కొంచెం పీవీపీ వస్తుంది, బట్ ఇక్కడ ప్రోజావా లాంచర్లో మాత్రం మనకి పీవీపీ బెబ్బే ఏం రాదనమాట. బెడ్ వార్స్కి జావా కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది, కాబట్టి పీవీపీ అకార్డింగ్ వైజ్ కూడా చాలా వింతగా ఉంటుంది. కాబట్టి చూద్దాం ఎలా అవుతుందో. ఒకరోజు ఆడినప్పుడైతే నేను పుక్కట్లో గెలిచానమాట. ఎలా గెలిచిందంటే వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు గైస్. సో అందుకు ఈ ఎండ్ స్టోన్ కూడా ఇరిగిపోతుంది. ఎండ్ స్టోన్ లైక్ కాంక్రీట్ ఇక్కడ, కానీ ఇక్కడ మనకి బెడ్ వార్స్ క్యూబ్ మొత్తం కాంక్రీట్, అసలు బ్రేకే కాదు. ఫైర్ బాల్ వేసినాయి ఇక్కడ టీఎన్టీ పెట్టంగానే టప్పని బేలుతుంది ఇక్కడ. ఇది డిఫరెన్స్ అదే అనుకుంటా మరి ఇది, కానీ బాగుంది కదా. రైట్గా ఈ వీడియోకి ఒక 5 likes ఏవో వస్తే మాత్రం దీనికి బెడ్ వార్స్ ప్రోజావా లాంచర్లో పార్ట్ 2 కూడా నేనైతే పక్కా తీసుకొస్తాను. సో ఎవరో టీఎన్టీ పెట్టింది ఇక్కడ. గ్రీన్ షర్ట్ 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 బెడ్ డిస్ట్రాయ్ అయిపోయింది. వాడికి దొరక నేనే దొరికిన. అరే స్వాడ్, పాడిపోదాం ఇక్కడి నుంచి. నేను చెప్పాను కదా నాకు దీంట్లో సరిగ్గా రాదని చెప్పి. ప్రాక్టీస్ చేసైతే పక్కా సెకండ్ పార్ట్ 5 likes మర్చిపోకండి. 5 like గోల్ అనమాట నేను మీకైతే ఇస్తున్నాను. సో తొందరగానే మీరు 5 likes చేస్తే మాత్రం పార్ట్ 2 కూడా తొందరగానే తీసుకొస్తాను. సో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కొంచెం లేట్ అయితే పెడతాను అనమాట. అప్పటి లెక్క 2-3 daysకి వీడియోస్ పెట్టడం అంటే కొంచెం కష్టం నాకు. ఇక్కడ నేను అలెక్స్ స్కిన్ నేను చేద్దాం అనుకున్నా, కానీ అలెక్స్ స్కిన్ కూడా రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే అయితే చెప్పండి, ప్రోజావా లాంచర్లో స్కిన్ ఎలా అయితే మార్చుకోవాలా అని. సో నేను చెప్పాను కదా ఇప్పటి నుంచి వీడియోస్ లేట్గా వస్తాయని చెప్పి, ఎందుకంటే ఓపెన్ అయిందనమాట కాలేజ్. సో అందుకు వీడియోస్ లేట్ వస్తుంది కొంచెం. సో ఇప్పుడు మనం ఈ ఒక్క మ్యాచ్లో గెలుద్దాం గైస్. ఫస్ట్ మ్యాచ్లో అయితే జస్ట్ ఒక 1 minute 2 minutes ఆడి ఉండొచ్చు కరెక్ట్గా నేను, అంతే. ఇప్పుడు ఎలానో ఉంటుందో తెలీదు, మరి చూద్దాం. 4 ఎమరల్డ్ కొంటే మనకి ఆబ్సిడియన్ వస్తుంది. ఓకే, ఈసారి మాత్రం పార్టీలో ఆడదాం గాయస్. ఇది ప్రోజావా లాంచర్, లేకపోతే టీమ్స్ ఆఫ్ 4లో ఆడతాయి ఈసారి ప్రోజావా లాంచర్. మీరు 5 likes అయితే చేస్తే పక్కా. సో ఇప్పుడు నేనైతే కొంటున్నాను. ప్లాంక్స్ గోల్డ్తో సంబంధమా? గుడ్ బ్లాక్ టు డిఫెండ్ యువర్ బెడ్.
కింద క్యాప్ అంటే క్యాప్చర్ సంథింగ్ పెట్టారు వీళ్ళు దీని కింద కూడా. అసలు బెడ్ రాక్లో బెడ్ వాష్ చాలా కొంచెం వేరేలా ఉంటుంది, చాలా కూల్గా పీస్ఫుల్గా నార్మల్గా అయితే ఉంటుంది. నేను ఇలా పెట్టుకోవచ్చే ముందు కాదు, బికాస్ ఇట్స్ జావా కాబట్టి ఇలానే పెట్టుకోవాలి. అక్కడ పడ్డాడు, రెడ్ టీమ్ అప్రోచ్ అయింది మన టీం కాడికి. ఈ జావాలో ఇదే ప్రాబ్లం గైస్, ఎనిమీస్ అప్రోచింగ్ అని రాదు, వస్తే మనం ఈజీగా వచ్చేస్తాం అన్నమాట. ఇట్లా ఫ్రంట్ ఇట్లా పెట్టుకోవాలి, ఇక్కడ కూడా వచ్చి పీవీపీ కూడా నేర్చుకోవాలి గైస్ జావాలో. కొంచెం ముందుకెళ్ళి ఎస్ వాడు జస్ట్ ఊళ్ళే కవర్ చేసిండు. నేనే లాల్ అయిపోయా, కానీ పడేద్దాం అనుకున్నా కానీ నేనే పడిపోయా. సో సాడ్. కళ్ళకి చూసుకున్నప్పుడు వీడియో వస్తాడు చంపనీకి. రీస్పానింగ్ 4 times. అది ఏ టీమ్? బ్లూ టీమ్. బయట కూడా రిజిస్టర్డ్ అయిపోయింది ఫైనల్లీ. ఎక్స్పెక్టెడ్. బై టాటా, గుడ్ బై. ఎగ్జిట్ హబ్ నొక్కుదాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది నిజంగా గాన్ రాంగ్ వీడియో. సో మళ్ళీ చూస్తా స్లాష్ స్కిన్ అని చెప్పి, ఎందుకంటే ఇది బాగా అనిపిస్తుంది. కానీ మా ఇంకా క్యారెక్టరే కదా, కొంచెం పర్లే. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి స్కిన్ ఎలా అయితే అప్లోడ్ చేయాలని జావా లాంచర్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.